హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం తీవ్ర ప్రాణ ఆస్తి నష్టానికి దారితీసింది. ఇప్పటికైనా దీనికి ముగింపు పలకకపోతే మరింత వినాశనాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్నికల హామీల మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు ప్రారంభించారు. పుతిన్తో ట్రంప్ దాదాపు 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్, గ్లోబల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, $US వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తక్షణమే శాంతి ఒప్పందానికి రావాలని ఈ సందర్భంగా పుతిన్ ట్రంప్ కోరారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు యుద్ధమే వచ్చి ఉండేది కాదని అన్నారు. ఇరువైపులా జరుగుతున్న తీవ్ర ప్రాణ నష్టం నేపథ్యంలో యుద్ధానికి సత్వర పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని పుతిన్ సైతం అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. పుతిన్ ఫోన్ మాట్లాడిన విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ ధృవీకరించింది. ఈ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని పుతిన్ భావిస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ సందర్భంగా పుతిన్ ట్రంప్ను మాస్కోకు ఇన్వైట్ చేశారు. యుక్రెయిన్ యుద్ధం సహా వివిధ అంశాలపై అమెరికాతో చర్చలు జరిపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారి ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. అయితే ఎప్పుడు, ఎక్కడ అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. పుతిన్తో మాట్లాడిన కాసేపటికే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ట్రంప్ ఫోన్లో సంభాషించారు. పుతిన్తో జరిపిన చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించారు. జెలెన్స్కీ సైతం చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. శాంతి స్థాపనను ఆయన బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని జెలెన్స్కీ సైతం ధృవీకరించారు. రష్యా, యుక్రెయిన్ మధ్య సయోధ్యకు అమెరికా ముందుకు వస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వంలో అమెరికా ప్రతినిధుల బృందం ఈ శుక్రవారం మ్యూనిచ్లో సమావేశం కానుందని తెలిపారు. హాజరవునున్నట్టు తెలుస్తోంది. అయితే దీన్ని ఆ దేశాలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. యుక్రెయిన్కు నాటో కూటమిలో సభ్యత్వం కల్పించే విషయంలో వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి ప్రస్తావన ఉండదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ హెక్సెత్ వెల్లడించారు. పుతిన్ సుదీర్ఘకాలంగా యుక్రెయిన్కు నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఉన్న విషయం తెలిసిందే. ఒక రకంగా యుద్ధం ప్రారంభం కావడానికి కూడా ఈ అంశమే ప్రధాన కారణం. ట్రంప్ చర్యలు అమెరికా పూర్వ విధానాలకు చాలా భిన్నంగా ఉన్నాయి. సైనిక మద్దతుకు బదులుగా ఘర్షణలకు పరిష్కారంగా డిప్లొమసీని ఎంచుకుంటున్నారు. ఒకవేళ ఆయన ప్రయత్నాలు ఫలిస్తే మోడర్న్ హిస్టరీలో అత్యంత వినాశనానికి దారితీసిన ఓ యుద్ధానికి తెరపడనుంది. మ్యూనిచ్లో జరగబోయే సమావేశం దీర్ఘకాల శాంతి స్థాపనకు బాటలు వేస్తుందేమో చూడాల్సి ఉంది. దీనిపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.